మనకు తెలిసిన సైన్స్, సైకాలజీ, పాలిటిక్స్ ఇవన్నీ ఒకే ఒక్క విషయం నుంచి పుట్టాయి. ఆ విషయం పేరు ఫిలాసఫీ. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఫిలాసఫీ అంటే నిజంగా ఏమిటి? మన జీవితానికి అర్థం ఏమిటి? నిజం అంటే ఏమిటి? మనకు తెలిసినది నిజంగా నాలెడ్జా లేక కేవలం బిలీఫా? ఈ ఒక్క వీడియోలోనే నేను మీకు యూజీసీ నెట్ ఫిలాసఫీ మొత్తం స్ట్రక్చర్, ఆరిజిన్, ఫిలాసఫర్స్, బ్రాంచెస్, మీనింగ్ అన్నింటినీ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్లో ఫిలాసఫీని ఒక్కసారి వినగానే గుర్తుపెట్టుకునే సీక్రెట్ ఫార్ములా కూడా చెప్తాను. వీడియో ప్రారంభించే ముందు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫిలాసఫీ అంటే ఏమిటి? మొదటిగా ఒక ముఖ్యమైన ప్రశ్న. ఫిలాసఫీ అంటే ఏమిటి? ఫిలాసఫీ అనే పదం గ్రీక్ లాంగ్వేజ్ నుండి వచ్చింది. ఫిలో అంటే లవ్, సోఫియా అంటే విజ్డమ్, అంటే విజ్డమ్ను ప్రేమించడం లేదా జ్ఞానాన్ని వెతకడం. ఫిలాసఫీ అనేది ప్రపంచంలోని అత్యంత లోతైన ప్రశ్నలకు సమాధానం వెతకే శాస్త్రం. ఉదాహరణకు, రియాలిటీ అంటే ఏమిటి? నాలెడ్జ్ అంటే ఏమిటి? మనిషి ఎలా జీవించాలి? గాడ్ ఉన్నాడా లేదా? ఇందుకే ఫిలాసఫీని ఇలా కూడా అంటారు, మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఎందుకంటే అన్ని సైన్సులు మొదట ఫిలాసఫీ నుంచే వచ్చాయి. ఆడియన్స్ క్వశ్చన్: మీ అభిప్రాయం ప్రకారం జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. 2. ఫిలాసఫీ యొక్క ప్రారంభం. ఫిలాసఫీ మొదటిగా ఏన్షియంట్ గ్రీస్లో అభివృద్ధి చెందింది. ప్రసిద్ధ ఫిలాసఫర్స్ సాక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్. సాక్రటీస్ ప్రజలను ప్రశ్నలడిగి ఆలోచింపజేసేవాడు. ఆయన ఉపయోగించిన విధానం సాక్రటిక్ మెథడ్, అంటే ప్రశ్నల ద్వారా నిజం తెలుసుకోవడం. ప్లేటో థియరీ ఆఫ్ ఐడియాస్ అనే సిద్ధాంతాన్ని ఇచ్చాడు. అతని ప్రకారం మనం చూస్తున్న ప్రపంచం నిజమైనది కాదు, అది కేవలం ఒక షాడో మాత్రమే. అసలు రియాలిటీ అనేది ఐడియాస్ ప్రపంచంలో ఉంటుంది. అరిస్టాటిల్ లాజిక్, ఎథిక్స్, బయాలజీ వంటి అనేక సబ్జెక్ట్స్ను అభివృద్ధి చేశాడు. అందుకే ఆయనను తరచుగా ఫాదర్ ఆఫ్ లాజిక్ అని పిలుస్తారు. 3. ఫిలాసఫీ యొక్క ప్రధాన శాఖలు. యూజీసీ నెట్లో చాలా ముఖ్యమైన టాపిక్, బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ. ఫిలాసఫీ ప్రధానంగా 5 శాఖలుగా విభజించబడుతుంది. 1. మెటాఫిజిక్స్. మెటాఫిజిక్స్ అంటే రియాలిటీ గురించి అధ్యయనం. ఇది ప్రశ్నిస్తుంది, యూనివర్స్ ఎలా ఏర్పడింది? గాడ్ ఉన్నాడా లేదా? సోల్ ఉందా? 2. ఎపిస్టమాలజీ. ఎపిస్టమాలజీ అంటే నాలెడ్జ్ గురించి అధ్యయనం. ఇది ప్రశ్నిస్తుంది, నాలెడ్జ్ అంటే ఏమిటి? మనం నిజాన్ని ఎలా తెలుసుకుంటాం? 3. ఎథిక్స్. ఎథిక్స్ అంటే మొరాలిటీ గురించి అధ్యయనం. ఇది మనకు చెబుతుంది, ఏది సరి, ఏది తప్పు, మనిషి ఎలా జీవించాలి? 4. లాజిక్ అంటే సరైన రీజనింగ్ గురించి శాస్త్రం. ఇది మనకు నేర్పుతుంది, ఆర్గ్యుమెంట్స్ ఎలా అనలైజ్ చేయాలి, లాజికల్ మిస్టేక్స్ ఎలా గుర్తించాలి. 5. ఎస్థెటిక్స్ అంటే బ్యూటీ మరియు ఆర్ట్ గురించి అధ్యయనం. ఇది ప్రశ్నిస్తుంది, బ్యూటీ అంటే ఏమిటి? ఆర్ట్ యొక్క పర్పస్ ఏమిటి? 4. ఈస్టర్న్ ఫిలాసఫీ వర్సెస్ వెస్టర్న్ ఫిలాసఫీ. ఫిలాసఫీ 2 ప్రధాన సాంప్రదాయాలలో ఉంటుంది. ఈస్టర్న్ ఫిలాసఫీలో ఉన్నాయి ఇండియన్ ఫిలాసఫీ, చైనీస్ ఫిలాసఫీ, బుద్ధిస్ట్ ఫిలాసఫీ. ఇండియన్ ఫిలాసఫీలో ముఖ్యమైన స్కూల్స్ వేదాంత, యోగ, న్యాయ, బుద్ధిజం. వెస్టర్న్ ఫిలాసఫీ యూరప్లో అభివృద్ధి చెందింది. ఇందులో ఉన్నాయి గ్రీక్ ఫిలాసఫీ, మోడర్న్ ఫిలాసఫీ, కంటెంపరరీ ఫిలాసఫీ. 5. ఫిలాసఫీ మరియు సైన్స్ మధ్య తేడా. చాలామంది అడుగుతారు, ఫిలాసఫీ మరియు సైన్స్ మధ్య తేడా ఏమిటి? సైన్స్ ఆధారపడేది ఎక్స్పెరిమెంట్స్, ఒబ్జర్వేషన్. ఫిలాసఫీ ఆధారపడేది లాజిక్, రీజనింగ్. కానీ నిజానికి సైన్స్ కూడా ఫిలాసఫీ నుంచే వచ్చింది. 6. ఫిలాసఫీ ఎందుకు ముఖ్యమైనది? ఫిలాసఫీ మనకు డీప్ థింకింగ్ నేర్పుతుంది, క్రిటికల్ థింకింగ్ పెంచుతుంది, లైఫ్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అందుకే ప్రపంచంలోని అనేక గొప్ప ఆలోచకులు ఫిలాసఫర్స్గా ఉన్నారు. కన్క్లూజన్: ఇప్పుడు మనం తెలుసుకున్నది ఫిలాసఫీ అంటే ఏమిటి, ఫిలాసఫీ ప్రారంభం, గొప్ప ఫిలాసఫర్స్, ఫిలాసఫీ బ్రాంచెస్, ఈస్టర్న్ వర్సెస్ వెస్టర్న్ ఫిలాసఫీ. మీరు యూజీసీ నెట్ ఫిలాసఫీ ప్రిపేర్ అవుతుంటే ఈ టాపిక్స్ మీ ఫౌండేషన్ అవుతాయి. ఫైనల్ క్వశ్చన్: మీకు ఇష్టమైన ఫిలాసఫర్ ఎవరు? సాక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.